బాలయ్య బాబు ఎలా చేస్తాడు ఏంటన్నది మనం అందరికి తెలిసింది. కానీ ఇందులో మాత్రం ఇచ్చి పడేసాడు భయ. నిజంగా థియేటర్లు అందరూ కూడా సౌండ్ బాక్స్ మంచిగా నీట్గా చేయించుకోండి, ఎందుకంటే మళ్ళీ బుక్ చేసుకోండి, ఎందుకంటే పగిలిపోతాయి అవి. ఎందుకంటే ఆ మ్యూజిక్ కూడా అలా ఇచ్చాడు, మామూలుగా ఇవ్వలేదు. ఆ సోలం తిప్పేది మాత్రం హైలైట్, అసలు అది మాత్రం మైండ్ బ్లోయింగ్. నిజంగా మనం అఘోరాలను చూస్తూ ఉంటాం, అఘోరా కంటే ఈయన హైలైట్ కనబడుతున్నాడు. వాళ్ళు అంతమందిగా వెళ్ళిపోయి అక్కడ పూజలు చేసుకొని గడ్డాలు పెంచుకొని అలా ఉంటారు. ఈయన కానీ ఆ కాన్సెప్ట్ ఏంటో కానీ అసలు కొత్తగా తీసుకున్నాడు. చాలా అంటే ఈ సినిమా ద్వారా ఒక మెసేజ్ కూడా ఇస్తారనుకుంటున్నాను నేనైతే. చాలా బాగుంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఆల్మోస్ట్ 99% ప్రతిదీ హిట్లే, ఎక్కడ కూడా ఫ్లాప్ అనేది కనిపించాల. మరి ఈ అఖండ 2 అనేది అంతకు మించి ఉంటదంటావా? అంతకు మించిగా దానికి మించి ఉంటది ఇంకా అది. ఎందుకంటే సినిమాలో ఉన్న తట్టుకుంటారా అంటే తట్టుకోవాలి, ఎందుకంటే అక్కడ ఉంది బాలయ్య బాబు కాబట్టి ఆల్మోస్ట్ జూమ్స్ వచ్చేస్తాయి జనాలకి అందరికి. జై బాలయ్య బాబు అంటే అందరూ వస్తారు. వెనకాల బీజీ గ్రాఫిక్స్ ఎలా ఉంది అంటే మంచు కొండల మధ్య ఆయన అలాగా నరుక్కుంటూ వెళ్ళడం, సోలం మెడ చుట్టూ తిరగడం అనేది కొంత ఓవర్ ఎలివేషన్ అనిపిస్తుందా, బాగానే ఉంది అనిపిస్తుందా? ఆ సినిమా తగ్గట్టు బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకుంటే గనక నైస్, పర్లా. బాలయ్య బాబు సినిమా అంటేనే తెలిసిందే, కాళ్ళు పెడితే సుమోలు లేకటం, విజిల్ వేస్తే అన్ని. ఎందుకంటే ఆ ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు బాలయ్య బాబు అంటేనే అంత. కానీ వయసు అయిపోయినా ఊపు ఉంది, ఇంకా ఊపుతా అన్నట్టుగా ఇంకా సినిమాలు తీస్తున్నాడు చూస్తే దానికి మాత్రం గ్రేట్ బాలయ్య బాబుకి. ట్రైలర్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సినిమా మీద మీరు ఎదురు చూస్తున్నారా? అంతే కదా మరి, ఇప్పుడు అది చూస్తేనే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అలాంటి బిట్లు దాంట్లో అన్ని పెట్టినప్పుడు ఇంకా సినిమాలు ఇంకెన్ని ఉంచాడో, ఆడియన్స్ ఇంకెంత పిచ్చి అయ్యిద్దో. అఖండ 3 ఉండిద్దా? అఖండ 3 ఉంటదా అంటే ముందు 2 ఉంటదా అని చూసిన తర్వాత 3 గురించి మాట్లాడాలి భయ్య. ఆ సోలం తిప్పే విధానం గాని అసలు అంటే భయంకరంగా ఉంది. చూస్తాను కూడా తెర ఇప్పుడు మనం చిన్న ఫోన్ లోనే చూస్తే అంత భయంకరంగా ఉందంటే, వెండి తెర మీద చూస్తే ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఆ సౌండ్. బాలయ్య బాబు గారి అఖండ 2 వస్తుంది. ఇప్పుడు ఈ ట్రేజర్ చూసిన తర్వాత ఏం చెప్తా? ట్రైలర్ చూసిన తర్వాత ఏం లేదు భయ్య, ఇచ్చి పడేస్తాడు మళ్ళీ కౌంటింగ్ షురు. అది బాలయ్య బాబు వయసు తక్కువ అయింది అన్నది ఎవరైనా మాట్లాడినా ఈ సినిమాతో చూపించేశాడు. జై బాలయ్య బాబు.